వెల్కమ్ టు సూర్యాస్ టీవీ. మనం ఇప్పుడు ఎన్నికలు రాబోయే రోజుల్లో ఎన్నికలు నియమావళి, అభ్యర్థులు చేస్తున్న ప్రవర్తనలు ఎలా నడుచుకోవాలి, అది ఎవరైనా వ్యవహరించే విధానాలు సక్రమమా కాదా, ఎలా ఉండాలి, అసలు రూల్స్ ఎవరైనా పాటిస్తున్నారా, అసలు పాటించడం ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు, ఎవరి ఛానల్ వాళ్ళవి. అసలు ఛానల్ విషయంలోకి వస్తే ఎలాగుండాలంటే నిష్పక్షపాతంగా సమాజంలోని ఏది ఉన్నది ఉన్నట్టు తెలియజేయవలసిందే ఛానల్, ప్రెస్. అది ఫోర్త్ ఎస్టేట్ అంటారు. అది కూడా నిర్వీర్యం చేసి అమ్ముడు పోయి వీళ్ళకో 4 ఛానల్ ఉంటాయి, వాళ్ళకో 4 ఛానల్ ఉంటాయి. ఇక సోషల్ మీడియా అంటే కుప్పలం, దాంట్లో వచ్చే ఆదాయం అంతంత మాత్రం సోషల్ మీడియాలో. అందుకోసం ఎవరినో ఒకరిని ఆశ్రయించాలి, ఏదో పార్టీకి. అలాగే సర్వేలు కూడా ఎవరి సొంత సర్వే వాళ్ళు చేసుకుంటారు. సర్వేల వల్ల లాభమా నష్టమా అంటే కొంత లాభం ఉంది, కొంత నష్టము ఉంది. ఎలాగంటే ఒక 10 గొర్రెలు వెళ్తూ ఉంటే గొర్రెలు అందులో కుక్క ఉన్నా సరే గొర్రె అంటారు. 10 మంది అలాగంటూ ఉంటే ఏంటంటారు, అది గొర్రె ఏమో అనుకుంటారు. టోటల్గా ఇదే పార్టీ వస్తుంది అంటున్నప్పుడు మనం వేసే ఓటు నిర్వీర్యం అయిపోతుందనే ఉద్దేశంతో వేసేస్తారు. ఆ వేసే ఒకటే ప్లస్. ఒక చిన్న సంతల్లోని మార్కెట్లోని ఆట ఆడుతారు, ఏదో ప్యాకెటో లేకపోతే గోళీలు అట్లా. అక్కడ ఆడి వేసే డబ్బులు వస్తున్నట్టు యువతల వాళ్ళు ఉంటారు, కానీ అది ఎవరు, వాళ్ళ మనుషులే ఉంటారు. అక్కడ ఏంటంటే ఈ అదర్ పర్సన్ వేస్తాడు చూసావా, ఆ డబ్బులు వాడి డబ్బాలకు వెళ్ళిపోతాయి. అలాగున్నారు ఇప్పుడు సర్వేలు కూడా. సర్వేలు సూటుగా లేవు, ఛానళ్ళు పద్ధతిగా లేదు. ఇక నియమావళంటే తుంగలో తొక్కుతున్నారు. ఈ మధ్యకాలంలో మన ఆంధ్రప్రదేశ్లో ఎంకామ్, బీకామ్, ఎంఎస్సీలు చేసిన వాళ్ళు ఉద్యోగం వాలంటీర్లుగా వచ్చాయి. 10th క్లాసులు పోయిన వాళ్ళు, 10th బిలో ఉన్నవాళ్ళు ఒక మినిస్టర్ రేంజ్లో కూడా ఉంటున్నారు. అంటే చదువుకు కూడా వాల్యూ లేవు. కష్టపడి చదివి మార్కులు తెచ్చుకునేవాడు ఎక్కడో గుమస్తాగా గిరిగా ఉంటాడు. అంటే దీన్ని బట్టి చూస్తే చదువు అవసరం లేదు బతకడానికి, ఏదైనా సరే ఈ రాజకీయాల్లోని బతికి వచ్చు. అది ప్రాతినిధ్యం వహించేయటం ఎన్ని రకాలుగా ఆలోచిస్తారు. కులం ఓట్లు అంటారు, మతం ఓట్లు అంటారు, ఒకరినొకరు దూషణ చేసుకోవడం, ఇవన్నీ కూడా చూస్తుంటే అసలు స్వతంత్రం రాకముందు భారతదేశం ఎలాగుండేది, ఇప్పుడు ఎలాగుంది. స్వతంత్రం సంపాదించాము అన్న మాటే కానీ బ్రిటిష్ వారి పాలనలోని వాళ్ళ వల్ల హింస పడ్డారో మానేరో ఆ వయసు మనకు తెలియదు, కానీ వాళ్ళు చేసే పనులు మాత్రం చాలా ముఖ్యమైనవి. వాణిజ్య విషయాల్లో మనకి రైలు మార్గం వేశారు, రోడ్డు మార్గాలు వేశారు, వంతెనలు నిర్మించారు. అవి ఇప్పటికీ మనం వాడుకుంటున్నాం. స్వతంత్రం వచ్చిన తర్వాత మనల్ని మనం బానిసలుగా చేసుకున్నాం. అంతకుముందు బ్రిటిష్ వారికి బానిస అన్నారు, కానీ అది కాదు. ఇప్పుడు రాజకీయ పార్టీలకి బానిసలు అయిపోయాయి. ఇప్పుడున్న వాస్తవాలు అవి. అలా జరుగుక్షణ వచ్చేసరికి సందడి. సంవత్సరాంతం 5 సంవత్సరాలు ఎలాగున్నా సరే లాస్ట్లోని దగ్గరలోకి వచ్చేసరికి ఏదో ఇచ్చినటువంటి తాయిలాలకి లొంగిపోయి ఓటరు కూడా నమ్మలం. ఓటరు ఒక రకంగా ఆలోచిస్తాడు, రాజకీయ నాయకుడు ఒకలాగా ఆలోచిస్తాడు. రాజకీయ నాయకులు ఏంటంటే ఒక ఇన్ని కోట్లు ఖర్చు పెట్టాం, ఇంకెన్ని కోట్లు సంపాదించుకోవాలి. ఓటరు వీడు ఎలాగే సంపాదించుకుంటారు, మాకెన్ని ఇస్తారు, ఏమి ఇస్తారు అని అమ్ముడు పోయే తత్వం. ప్రాతినిధ్యంగా ఎవరూ కూడా అటు ఓటరు లేడు, ఇటు నియంత్రణలు లేరు, రాజకీయ నాయకులు లేరు. ఎవరు పోటీ చేసినా సరే ఒక రాజ్యంలోని యుద్ధాలు జరుగుతుంటాయి, ఒక రాజ్యానికి ఇంకో రాజ్యానికి. ఆ జరుగుతున్నప్పుడు ఏమవుతుంది,
ఆ రాజకీయం పోదు, ఈ రాజకీయం పోదు. వాళ్ళ ఇంట్లో పెళ్ళికి వీళ్ళు వెళ్తారు, వీళ్ళ ఇంట్లో పెళ్ళికి వాళ్ళు వెళ్తారు. మధ్యలోని ఏదో రిలీజ్ పిక్చర్స్కి వెళ్ళేటప్పుడు ఆ హీరో అక్కడే ఉంటాడు, కానీ డైరెక్టర్, ప్రొడ్యూసర్ అందరూ బాగానే ఉంటారు. ఇక్కడ చూడ్డానికి వెళ్ళినప్పుడు ఫ్లెక్సీలు కట్టి అక్కడి నుంచి పడి చచ్చిపోయిన వాళ్ళు ఉంటారు, తోపులాట్లో పోయిన వాళ్ళు ఉంటారు, షర్ట్లు చింపుకునే వాళ్ళు ఉంటారు. వీళ్ళంతా కార్యకర్త జెండాలు మోసి జేజేలు కొట్టి చేస్తే పదవి కోసం తాపత్రయపడేటప్పుడు అందరినీ అన్న అని భుజం చేయవేస్తారు. అదే అన్న అధికారం వచ్చాక గేటు దగ్గర సెక్యూరిటీ తోటి పెర్మిషన్ తీసుకుంటారు. ఇష్టం ఉంటే లోపలే ఉన్నారంటారు, లేదంటే ఖాళీ లేదంటారు. ఇప్పుడు నువ్వు వాస్తవాలు అంటే అధికారం వచ్చినంత వరకు ఒకలాగా, వచ్చిన తర్వాత మార్పు అలాగా. ఆ మార్పు అనేది ఓటర్ తెలుసుకోగలిగితే సరైన వాడిని ఎంచుకుంటారు. సరైన వాడిని ఎంచుకోవడం అనేది విషయంకి వస్తే అక్కడ ఉన్న వాళ్ళు అందరూ అలాంటి వాళ్ళే అయినప్పుడు ఇంకెవరు పోనీ ఎవరైనా సరే ఒక మంచి వ్యక్తి లాంటి వాడు వస్తే, జయప్రకాష్ నారాయణ లాంటి వాడు, జేడి లక్ష్మీనారాయణ లాంటి వాళ్ళు వచ్చారనుకోండి, గెలవనీయరే అంటే వాళ్ళు డబ్బులు పంచరే, డబ్బులు పంచరు, ఓటర్కి డబ్బులు ఇవ్వరు, కాబట్టి వాళ్ళకి ఓట్లు ఇవ్వాలి. ఇదే స్థానాల్లోని ఎక్కడైనా సరే గాంధీ, నెహ్రూ లాంటి వాళ్ళు వచ్చి పోటీ చేసినా ఇప్పుడు గెలవరు. ఎందుకంటే డబ్బులు ఖర్చు పెట్టరు. కుచ్చలపల్లి వారు ఒకప్పుడు గన్నవరం నియోజకవర్గంలోని గెలిచారంటే అప్పుడున్న పార్టీల మీద అభిమానం, జనాల తాలూకా మనస్తత్వం కూడా అలాగే ఉండేది. మంచి వ్యక్తిని ఎన్నుకుంటే మంచి జరుగుతుంది అనేది. ఇప్పుడు మంచా చెడా కాదు, వాడు ఎంత సంపాదించుకొని నాకు ఈ ఓటుకి ఎంత ఇస్తాడు, ఎంత లాభం అన్నది. ఆ ఇచ్చే 1000, 2000, 5000 అది క్యాలిక్యులేట్ చేస్తే టోటల్గా మనిషికి ఎంత వస్తుంది? రోజుకు పావలా కూడా పడదు. అంటే పావలాకి అమ్ముడు పోయారే, అమ్ముడు పోయే మనిషి, ఆ మనిషి మీద ఆ డబ్బులన్నీ తిరిగి వచ్చేస్తాయి వాళ్ళకి రూపాయలతో సైతం. ఏదైనా సరే వడ్డీ వ్యాపారం ఉంటుంది. 100కి రూపాయి, రూపాయన్నర అనేది సబు, సందర్భం, ధర్మం. అదే కాలుమని అంటారు, ఇంకా ఎక్కువ సంపాదిస్తారు. 10 రూపాయలు, 5 రూపాయలు అలాగే అవసరాన్ని బట్టి రోజుకు రూపాయి, 100కి కూడా తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు. వీటన్నిటి మీద పెద్ద వ్యాపారం, మంచి లాభసాటిది ఏమిటంటే, ఒక్క గింజ ధాన్యం పొలంలో వేస్తాం, 100 గింజలు వస్తాయి 3 నెలల్లో. అది బాగా లాభం కదా. ఆ వ్యవసాయం మీద దృష్టి పెట్టరే. అంతకన్నా వ్యవసాయం కూడా దండు కానీ ఫ్లాట్స్ అయిపోతుంది, రియల్ ఎస్టేట్స్ చేస్తున్నారు. అలాగే జనాభా పెరుగుదల బట్టి ఇల్లులు పెరగాలి కాబట్టి తప్పదు, పారిశ్రామికలు వాడలు వస్తున్నాయి. దానివల్ల పొల్యూషన్ అయ్యి ఆ పరిసరాల ప్రాంతాల్లో కూడా పొల్యూట్ అయిపోతుంది. వ్యవసాయం అనేది అత్యధిక లాభదాయకమైనటువంటి దాన్ని నిర్వీర్యం చేస్తున్నారు. ఇక రాజకీయంలోనైతే అదేదో సినిమాలో అన్నట్టు అతడే సినిమాలు, ఇంట్లో అయితే ఇంత, దాంట్లో అయితే దాంట్లో, కానీ దిమ్మ తిరిగిపోయే ఆదాయం వచ్చేది ఏంటంటే రాజకీయం. ఒక 100 కోట్లు ఖర్చు పెడితే 1000 కోట్లు పక్కన పడేసుకోవచ్చు. తర్వాత ఎవరు ఎలాగున్నా పర్వాలేదు. ప్రముఖ సినీ కళాకారులు ఒకప్పుడు సావిత్రి లాంటి వాళ్ళు కోట్లు సంపాదించిన ఏమీ లేని పరిస్థితులు వచ్చాయి. కానీ రాజకీయంలో ఒక్కసారి కానీ ఎమ్మెల్యే కానీ కనీసం కార్పొరేటర్ అయినా సరే వెనక్కి తిరిగి చూసుకోకుండా ముందే సర్దేసుకుంటున్నారు. అది ప్రజాప్రతినిధులు అంటారు. అది దేనికోసం వచ్చాయంటారు? సేవ చేయడానికి వచ్చామంటారు. ప్రజలకు సేవ చేసేవారికి జీతం ఎందుకు? 2 లక్షలు. వాళ్ళకి ఫోన్ బిల్లు, ట్రావెలింగ్ అలవెన్స్లు, పెట్రోలు, ఇంకా ఇంకా చాలా ఉన్నాయి. వాళ్ళకి టోల్ గేట్ ఖర్చులు కూడా ఉండవు. వాళ్ళకి మన కేంద్రంలో ఉన్న ఎంపీలకి ఉన్నటువంటి క్యాంటీన్లోని భోజనం ఎంత చేసిన 5 రూపాయలు. మంచి భోజనం అక్కడ, రూపాయి టీ, ఇలా క్యాంటీన్. అంటే వాళ్ళు నిరుపేదల కోటాను కోట్లు సంపాదించుకున్నారు. అదే 5 రూపాయలకి ఎక్కడ రోడ్ల మీద పెడితే నిరుపేద అన్నం తింటాడు కదా.
అయితే ఇది ఎలాగుని రాబోయే రోజుల్లో ఎలక్షన్లోని నియమావళి అంటూ ఒకటి ఉంది. ఒక వ్యక్తిని నాయకుడిగా ఎన్నుకోవడానికి ఎన్నిక నిర్వహిస్తారు. సాధారణంగా ప్రజాప్రతినిధులు ఎన్నికల ద్వారా ఎన్నుకుంటాం. దీన్ని ఏ రంగంలో నాయకుడైనా సరే ఎన్నుకోవడానికి ఉపయోగించవచ్చు. విద్యారంగంలోని మంచి కాలేజీలు పెట్టేస్తుంటారు. ఇక ప్రజాసేవ చేద్దాం అంటే విద్యారంగంలోనంటే అయిపోయింది, ఇక రాజకీయంలోకి వస్తారు. ప్రజాసేవ చేద్దాం అనుకునేవాడు ఏసీ కార్లు లేకుండా రోడ్డు మీద నడవగలడా? అసలు కరోనా రోజులు ఎంతమంది బయటకు వచ్చారు నాయకులు? వాళ్ళు మాస్కులు కొట్టుకుని వాళ్ళకి వచ్చేస్తుందేమో అన్న భయంతో వాళ్ళు దాగున్నారే. ఎవరో స్వచ్ఛంద సంస్థలు ఇంకా అక్కడ ఇక్కడ పొట్లాలు పంచారు, కానీ వాళ్ళ ద్వారా ఏమీ లేదే. ఎవరు ఎలా చచ్చిపోయినా సరే అనవసరం. కొల్లల మంది చనిపోయారు. వాళ్ళ దగ్గరికి వెళ్తే అంటుకుంటుందేమో, మనుషులను అంటరాని వాళ్ళ చూసుకున్నారే. వాళ్ళు జనంలోకి రాలేదు, వాళ్ళ దగ్గర రానియలేదు. మరి ప్రజాప్రతినిధులు అంటే ప్రజలకు సేవ చేయాలి కదా. ఎంతమంది చేశారు ఈ లెక్కలోని? ఎన్నికల్లో నాయకులు కావాలనుకునే వ్యక్తులు పోటీ చేస్తారు. కొన్నిసార్లు ఒకరే అభ్యర్థిగా నిలబడి యునానిమస్ అంటారు, ఏకగ్రీవం. అది ఎక్కడో కానీ జరగదు. ఎందుకంటే ఎవడోడుగా ఒక పోటీ తగులుతాడు. ఇండిపెండెంట్ నిలబడినా సరే ఎలక్షన్ జరిగించక తప్పదు, ఎలక్షన్ ఖర్చు తప్పదు. అది అయితే రాజకీయ నేతలు ప్రవర్తన ఎలాగుంటుంది? పార్టీలు, నేతలు, అభ్యర్థులు జాతి, కుల, మత, ప్రాంత పరమైనటువంటి విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రవర్తించకూడదు. ఈ కులం ఉన్నది, ఆ కులాన్ని దూషించకూడదు. ఎక్కడుంది? వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు బుర్ర జల్లుకుంటూ ఉంటారు. మతపరం, మతాలకు అతీతంగా ఉండాలి. చర్చిల దగ్గరికి వెళ్ళేసరికి సిలువ వేసుకుంటున్నారు, మసీదుల దగ్గరికి టోపీ పెట్టుకుంటున్నారు, స్వామీజీ దగ్గరికి వెళ్ళేసరికి రుద్రాక్ష వేసుకుంటున్నారు. అంటే అన్ని వర్గాలని కలుపుకున్నట్టు. వాళ్ళు నమ్ముకునే మతానికి న్యాయం చేయనట్టే కదా. నేను హిందువుని అని గట్టిగా చెప్పేవాడు జీవితాంతం హిందువే. కానీ హిందువుగా మారినటువంటి క్రిస్టియన్ ఉన్నాడు, మారినట్లు ప్రలోభపెట్టి ఓటర్లని ప్రభావితం చేసిన వాళ్ళు ఉన్నారు. ఆ వీడియోలు మళ్ళీ వాళ్ళే వదులుతారు. కానీ వాళ్ళు బైబిల్నే అనుసరిస్తారు, కానీ భగవద్గీతను అనుసరించడం లేదే. ఇతర రాజకీయ పార్టీలను విమర్శించేటప్పుడు వాటి గత చరిత్రను, ఇంతకు ముందు పనితీరును మాత్రమే దృష్టిలో ఉంచుకోవాలి. ఇప్పుడు గత ప్రభుత్వం ఇలా చేసింది, మేము ఇలా చేసాం అని చెప్పుకోవాలి. అంతేగాని ఇలా చేస్తామని కూడా చెప్పుకోవచ్చు, కానీ ఇంకో రకమైన విమర్శకి తావులేదు. ప్రజా జీవితంతో సంబంధం లేని వ్యక్తి దూషణ చేయకూడదు. ఈ రాజకీయంలో లేని వ్యక్తి అక్కడ మరి పోటీకి నిలబడలేదు, అటువంటి మనిషిని ఏనాడు కూడా దూషణ చేయకూడదు. రాజకీయ ప్రకటనలు యాడ్స్ ఇస్తున్నారు, మనకిష్టం లేదు టీవీలో, కానీ ఏ ఛానల్ పెట్టుకున్నా సరే ముందు ఒక పార్టీ తాలూకు యాడ్ వస్తుంది. స్క్రిప్ట్ యాడ్ అయితే కొట్టేస్తాం, లేదంటే చచ్చినట్టు చూడాలి. అది అవతల వాళ్ళు ఇష్టాల మీద ఉంటాయి. కుల మత పరమైన అభ్యర్థులు చేయకూడదు రాజకీయ ప్రకటన. మసీదులు, చర్చిలు, దేవాలయాలు, ఇతర ప్రార్థన పవిత్ర స్థలాల్లో ఎన్నికల ప్రచారం చేయకూడదు. కమ్యూనిటీ అంటున్నారు కదా, ఏ కులపోళ్ళకి ఆ కులపోళ్ళందరినీ ఒక మీటింగ్ చేసేస్తారు, ఒక దేవాలయంలోకి వెళ్తారు. గుడికి దేవుడికి డబ్బులు వేస్తున్నట్టు, ఆ అర్చకుడికి డబ్బులు ఇస్తున్నట్టు ఉంటారు, కానీ అక్కడ కూడా ప్రచారమే. ఎక్కడ శ్రీశైలం కొండ మీద కూడా ఫ్లెక్సీలు వేస్తాయి ఈ మధ్య, నిన్న మొన్న. ఇలాగే జరుగుతుంటాయి. ఓటర్లకు లంచం ఇచ్చి ప్రలోభ పెట్టడం, బెదిరించడం, ఒకరి స్థానాల్లో మరొకరిని ఓటుగా వినియోగించుకోవడం తప్పు. ఇవ్వకపోతే వాడేయడు, ఇచ్చి పుచ్చుకున్నాడని ఒట్టేస్తే కానీ వీడికి నమ్మకం దొరకదు. గెలిపోవటంలో దైవాధీనం. పోలింగ్ స్టేషన్కి 100 మీటర్ల పరిధిలో ప్రచారం నిర్వహించడం వంటివి చేయకూడదు. అక్కడున్న వాలంటీర్లు ఉంటారు, అదే ఏజెంట్లు అంటారు కదా, ఇప్పుడంటే వాలంటీర్ సెక్షన్, కానీ ఏజెంట్లు అంటారు, బూత్ ఏజెంట్లు. అలాగా వాళ్ళు అక్కడ ఆ పార్టీ వాళ్ళు కూర్చుంటారు, ఈ పార్టీ ఓటు రసీదు ఇస్తున్నప్పుడు కూడా చెప్పేస్తుంటారు.
అది అక్కడ మరి జరుగుతున్నట్టే కదా. గడువు సాయంత్రం 5 గంటలు అంటారు. 5 గంటలు అయ్యేసరికి ఆపేయాలి పోలింగ్. 5 గంటలు ఆపాలంటే 4:30 పావు తక్కువ 5 కల్లా ఆ క్యూలోని ఎంతమంది ఉన్నారో అంతమందిని పూర్తి చేయాలి. గతసారి ఎలక్షన్లోని టీవీలో చూసాం, రాత్రి 11 వరకు కూడా ఎలక్షన్ జరుగుతూనే ఉంది. అంటే అర్థం ఏంటి? ఓటర్లు ఉదయం ప్రలోభం అవ్వలేదా? అయితే ఇక్కడ వేసి అక్కడికి వచ్చేస్తున్నారా? ఊరు మారుతున్నారా? సిరా కూడా చేర్పించుకుంటున్నారు. టెక్నాలజీ వీళ్ళకి తెలిసిన కన్నా వాళ్ళు ఇంకా ఏంటంటే వీళ్ళు సంపాదించుకుంటున్నారు, మనం 4 చోట్ల వేస్తాం, 4 చోట్ల సంపాదించుకుందాం, ఒక నెల రోజులకి ఖర్చుకు వస్తుంది అనే భావనే తప్ప ఇంకోటి లేదు. సమయం ఇప్పుడు ఎంసెట్కి నీట్ ఇలాంటి వాటిని రాయడానికి 1 నిమిషం ముందు లేటుగా వచ్చినా సరే గేటు బయటని దూసేస్తున్నారే. మరి గవర్నమెంట్ ఆఫీసులో ఉద్యోగస్తులు ఎప్పుడో వెళ్తాడు క్యారేజ్ పెట్టుకొని, 10 గంటలకు అంటే 12 గంటలకు వెళ్తాడు. అది లేట్ లేదు. ఈ ఎలక్షన్లో టైమింగ్స్ లేవు. అది గడువు దాటాక కూడా ప్రచారం చేయడం, పోలింగ్ స్టేషన్కి ఓటర్లు తీసుకురావడం, తిరిగి తీసుకువెళ్ళడం వంటివి నిషేధం. ఒక ముసలమ్మ ఉంటుంది, ఆ ముసలమ్మని తీసుకొని వచ్చి ఓటు వేయించి అంత భక్తి శ్రద్ధలతో తీసుకొచ్చాడంటే వాడికి వేయించుకోవడానికే. అది తప్పు. ఇప్పుడు కొత్తగా రూల్స్ వచ్చాయి, ఈ ఏడాది రాబోతున్నది. ఏమంటే ఎవరైనా రాలేని వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడే ఓటు వేయించి తీసుకురావచ్చు. అది ఎవరు వెళ్తారు, ఎవరు చేస్తారు? ఇరుపక్షాల ఓటర్లు వెళ్ళాలి, పార్టీ వాళ్ళు. లేదంటే ఒక వాలంటీర్లు వెళ్ళారంటే ఏ వాలంటీర్లు వాళ్ళకు అనుకూలమైన వ్యక్తులకి వేసుకుంటారు. అది కూడా కరెక్ట్ కాదు. ప్రశాంత గృహ జీవితాన్ని గడిపే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. దానికి భంగం కలిగించే ప్రవర్తన చేయకూడదు. ఓటరు మనస్తత్వం ఎలాగుంటుందంటే డబ్బు వీడిదే తీసుకున్నా సరే వాడికి వేద్దామని ఆలోచన ఉంటుంది. పోలింగ్ బూత్లోకి వెళ్ళేసరికి మనసు మారిపోవచ్చు. ఇలాగే రకరకాలు ఉంటాయి, ప్రతి ఒక్కరికి ఉంది. దాన్ని భంగం కలిగించేటట్టు ప్రవర్తించకూడదు. ప్రజల ఇళ్ళ ముందు నిరసనలు, ప్రదర్శనలు, పికెటింగ్లు చేయడం నిషేధం. ఇంట్లోని చంటి బిడ్డ తల్లి ఉంటుంది, ఆ ఇంటి ముందు పెద్ద లౌడ్ స్పీకర్లు పెడితే ఆ ఇంటి మనిషికి భంగం కలుగుతున్నట్టే కదా. ఏ గోడలకు ఫ్లెక్సీలు అంటించేస్తారు, లేకపోతే బ్యానర్లు కట్టేస్తారు. అది ఆ ఇంటి యజమాని అనుమతి తీసుకొని కట్టాలి అంతే తప్ప ఏ గవర్నమెంట్ స్థలాలకి, కరెంటు స్తంభాలకి కట్టకూడదు. ఇదంతా సున్నితంగా జరగవలసిన ప్రక్రియ. కానీ విచ్చలవిడతాం, భయం లేనితనం. భయం ఈ యువతల వాడికి కూడా భయమే. ఏమో ఒకవేళ ఆ పార్టీ వస్తుందేమో, రేపు మనల్ని నిరకాటంలో పెడతారేమో అని తలొగ్గుతున్నారు. అది అనుమతి లేకుండా ఇళ్లపై జెండాలు ఎగరేయడం, బ్యానర్లు కట్టడం, గోడలపై నినాదాలు రాయడం, పోస్టర్లు అతికించడం నిషేధాజ్ఞ. అది పాటిస్తున్నారా అంటే ఏం లేదు. సభలు, సమావేశాలు, పార్టీలు సభలు నిర్వహించాలనుకుంటే ముందుగా స్థానిక పోలీస్ స్టేషన్లో పర్మిషన్ తీసుకోవాలి. సభ నిర్వహణ ప్రదేశం సమయం గురించి కూడా తప్పకుండా చెప్పాలి. ఈ టైం నుంచి టైం వరకు ఉంటాం, అది అలా చెప్పుకుంటాం. పోలీసులకి శాంతి భద్రత పరిరక్షణ, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ వంటి అవసరాలు ఏర్పాటు చేసుకోవాలి. సభలు సమావేశాలు ఏర్పాటు చేయాలనుకున్న చోట ఏమైనా నిషేధాజ్ఞలు ఉన్నాయా అని అభ్యర్థులు ముందుగానే తెలుసుకోవాలి. నిషేధాజ్ఞలు అమల్లో ఉన్న ప్రదేశాల్లో ప్రవేశించేటప్పుడు తప్పనిసరిగా నియమ నిబంధనలు పాటించాలి. లౌడ్ స్పీకర్లు ఏర్పాటు చేయాలనుకుంటే ముందుగా అనుమతి తీసుకోవాలి. ఎవరైనా భంగం ప్రవర్తిస్తే నిర్వాహకులు వారిపై నేరుగా దాడికి పాల్పడతారు. ఒక గుంపు వస్తుంది, ఎదురుగా ఇంకో గుంపు వస్తుంది, వీళ్ళకి వాళ్ళు ఎదురవుతారు. సజావుగా తప్పుకోవాలి, కానీ శాంతి భద్రతలకి ఆటంకం వాటిల్లకూడదు. వీళ్ళు పోట్లాడకూడదు. ఇక్కడ ఇందాలు చెప్పారు, రాజ్యం రాజు ఈ బట్టలు అసలు అలాగే ఉంటుంది. ఇదంతా ఒక కుటుంబంలో 2 అన్నదమ్ములు ఉంటారు, గొడవలు పడతారు. కానీ ఆ మనిషిని మూడో వ్యక్తి వచ్చాడు అనుకోండి, బయట వాడిని ఏమంటారు, వీళ్ళిద్దరు కలుపుగోరుగా ఉండాలి. అలాగే మన భారతదేశానికి పాకిస్తాను లేకపోతే ఇంగ్లాండ్ తోటో దేనితోటో పోరాటం వచ్చినప్పుడు ఇండియన్ అందరూ కలిసిపోయి ఉంటారు.
అలాగే పార్టీలు, పదవులు ఇవన్నీ అశాశ్వతం. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ శాశ్వతం. తెల్లవారులు వేస్తే కూలీనాలికి వెళ్తుంటారు ఈ ఊరేగింపులకు వెళ్ళి వాళ్ళు. అప్పుడు వాళ్ళు ఇబ్బంది పడతారు. వాళ్ళని కక్షలు పెంచుకుంటారు. కుటుంబంలో ఉన్న వాళ్ళతో ఇబ్బందులు పడతారు. వాళ్ళకే ఓడినా గెలిచినా వాళ్ళకి ఏం పర్వాలేదు. ఓడిపోయాడు అనుకోండి, సంపాదించిందే ఖర్చు పెట్టాడు. గెలిచాడు అనుకోండి, సంపాదించుకోవడానికి గెలుస్తాడు. గతంలో వాడు గెలిచాడు కాబట్టి ఇప్పుడు ఖర్చు పెడుతున్నాడు. అంతేగాని ఏ ఉద్యోగాలు చేసో సంపాదించింది, తాతగారులు ఇచ్చిన డబ్బులు అంటూ ఏముండవు. ఈ తాతలు తరాలు చూసుకుంటే అందరూ కూడా అంతంత మాత్రం వాళ్ళే తవ్వుకుంటూ వస్తుంటాయి. ఒక చిన్నపాటి రిక్షా తోలుకునేవాడు, ఆ తర్వాత ఆ స్థానంలో ఎవరు లేకపోతే అప్పుడు కార్పొరేట్ నిలబడ్డాడు. ఆ తర్వాత తరంలో వాళ్ళు కోడలో కూతురు ఎవరు ఉంటారు. వాళ్ళు ఇప్పుడు కోటీశ్వర్లు అయ్యారు. ఆ తాతల తరం చూసుకుంటే రిక్షా. ఎన్నికలకి నోటిఫికేషన్ ఇస్తారు. ఇచ్చిన దగ్గర నుంచి గవర్నమెంట్ స్వచ్ఛందంగా పరిపాలించాలి. రాజకీయ నాయకులకి తలకుకో. ఎక్కడా కూడా పార్టీ పరంగా ఉన్నటువంటి విగ్రహాలు కూడా తలకి ముసుగులు వేసేస్తారు. ఎందుకంటే ప్రభావితం చేస్తాయని. ఎలక్షన్ ఇంకా 48 hours అంటే 2 రోజుల ముందు ఉందిగా ఎలక్షన్. క్యాంపెయిన్ ఆపారు. క్యాంపెయిన్ ఆపేస్తున్నారు. కానీ లోపాయకారిగా అప్పుడే కట్టలు బయటకు వస్తున్నాయి. కట్టలు బయటకు వచ్చేస్తుంటాయి. లీడర్షిప్ అక్కడ కూడా మతలాభులు ఉన్నాయి. ఎవరినో ఒక మనిషిని తీసుకొస్తాడు. నీ వార్డులో ఉన్న వాళ్ళు ఇంతమంది, ఇది ఇయ్యు పంచిపెట్టండి, ఆడి జేబులో తొక్కేస్తాడు. అదేదో సినిమాలోని ఐసుగడ్డ అంతా తీసుకొచ్చేలాగా అలా చేస్తుంటే ఇక్కడికి వచ్చేటప్పుడు ఏం ఉండదు. వీళ్ళు పంచేసుకుంటారు. పనిచేసామని చెప్తారు. పోతే ఎవరో చేసిన ఓటరు ఎవడు వేసాడో, ఎవడు నోటా పడిందో, ఓటు పడిందో ఏదో లేదు. ఓటుకు నోటు అనే కేసు ఒకదాని మీద బయటకు వచ్చింది. కానీ ప్రతి ఓటుకి నోటే. ఈరోజు ఓటుకు నోటే పడుతున్నది. పోలింగ్ శిబిరాల దగ్గర పోస్టర్లు కానీ, జెండాలు కానీ, గుర్తులు కానీ ఉండకూడదు. తినుబండారాలు కూడా పంపిణీ చేయకూడదు. ఏదో స్వచ్ఛందంగా పార్టీలు ఫంక్షన్లు అయినప్పుడు ప్యాకెట్లు, వాటర్ ప్యాకెట్లు పంచుతారు. ఇక్కడ ఏది పంచినా ప్రలోభం చేసినట్టే. అక్కడ ఆ సందర్భాన ఆ చిహ్నం ఉంటుంది చూసారా, వాళ్ళ తాలూకా గుర్తు, అది కూడా చూపించకూడదు. దీని మీద ఒక ఇష్యూ అయింది హైదరాబాద్లో. కేఏ పాల్ ఎలక్షన్లో కంటెంట్ చేశాడు. ఆయనకి ఉంగరం గుర్తు వచ్చింది. ఉంగరాలు అన్ని వేలికి పెట్టుకుని ఇలా నిలబడ్డాడు. నిలబడితే ఉంగరం గుర్తు నువ్వు చూపిస్తున్నా నేను ఉంగరం గుర్తు నేను చూపిస్తున్నాను సన్నావు, సరే నేను దాచుకుంటాను. కారులో వస్తున్నారు, మరి కారు గుర్తుంది, అదేం చేస్తాడు, అసలు కాంగ్రెస్కి చెయ్యి గుర్తు చేతులు తీసేస్తావా అంటున్నారు. కొన్ని తీయలేని పరిస్థితులు ఉంటాయి. ప్రత్యేకించి అవి పట్టుకుని తిరగకూడదు. అక్కడ యాదృచ్ఛికంగా ఉన్నవి తప్పులేదు, అలా ప్రభావం పెట్టకూడదు. అధికార పార్టీకి హక్కులు ఉంటాయి, కానీ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత హక్కులు ఉండవు. అధికార పార్టీ నేతలు అధికార దుర్వినియోగం పాల్పడకూడదు. పార్టీ పనులకు పాలనా యంత్రాంగాన్ని వినియోగించుకోకూడదు. ఈ గవర్నమెంట్ సెక్టార్లని ఉపయోగించుకోకూడదు. వాళ్ళని కేవలం వాళ్ళ పనులు వాళ్ళు చూసుకోవాలి. అధికారి పర్యటనలు కానీ, ఇక మరి ఇంకా గవర్నమెంట్ అక్కడ క్లోజ్ అయిపోయిన తర్వాత గవర్నమెంట్ వెహికల్స్ వాడకూడదు, పర్యటన చేయకూడదు. పార్టీ పరంగా పర్యటనలు రెండు కలిపి ఉండకూడదు. ముఖ్యమంత్రితో సహా ఎవరైనా సరే హెలికాప్టర్తో పాటు ఇతర ప్రభుత్వ వాహనాలు వాడకూడదు. సొంత డబ్బులు ఖర్చు పెట్టుకోవాలి. గవర్నమెంటులోని ఫామ్ చేసిన తర్వాత కూడా చేసే కొన్ని స్వతహాగా వాళ్ళు స్వార్థంతో వేస్తున్నటువంటి బ్యానర్లు గట్రా జరుగుతున్నాయి. అది కూడా పార్టీ పరంగా అయితే మాత్రం వాళ్ళే ఖర్చు పెట్టుకోవాలి. జరుగుతున్నదా అంటే లేదు. స్టిక్కర్లు అంటిస్తున్నారట ఆ మధ్య. అది ఎవరి డబ్బు? ప్రజల డబ్బు. ప్రజల డబ్బులతోటి వాళ్ళ పార్టీని పురోగతి కోసం వాడుకుంటున్నారు. అది కూడా తప్పే. సెక్యూరిటీ వాహనాలు 3 గంటలు ఎక్కువ వాడకూడదు. ఎన్నికల వ్యయం కింద సంబంధిత పార్టీలకి చూపించాలి. ఇది పెద్ద తప్పు.
ఒక ఎమ్మెల్యే కంటెంట్ చేసిన వాడు 25,000 50,000 ఖర్చు చూపించాలంటారు, అంటే చూపిస్తారు 4 బ్యానర్లు 2 కాగితాలు, కానీ 50 కోట్లు 100 కోట్లు కూడా ఖర్చు పెట్టేస్తాడు. అసలు లెక్క తెలియదు. లెక్క తెలియని బ్లాక్ మనీని తీస్తారు, బ్లాక్ చేసుకుంటారు. అది ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నాటి నుంచి ఎన్నికల వ్యయం అమల్లోకి వస్తుంది. తన సొంత ఖర్చులు సొంత డబ్బులతోటే ఖర్చు పెట్టాలి తప్ప ప్రభుత్వం ద్వారా కాదు. ప్రభుత్వ వసతి గృహాలు, సభా స్థలాలు, హెలీప్యాడ్లు తదితర సౌకర్యాలు లేని అధికార పార్టీ వాళ్ళు వినియోగించుకుంటారు. ఇతర పార్టీలకి ఎలాగే అవకాశం ఇవ్వరు. పత్రికల్లో, టీవీల్లో ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ప్రచారణ ఇవ్వకూడదు. నేను ఇంతవరకు ఇది చేశాను అని కూడా చెప్పుకోకూడదు. నమ్మకం ఉంటే వెయ్యండి, మళ్ళీ కనిపించండి, లేకపోతే మాకోసారి అవకాశం ఇవ్వండి అని అడగాలి తప్ప నేను ఇది చేసేస్తున్నాను, ఇంతకుముందు ఇది చేశానని కూడా చెప్పుకోకూడదు. చేసాం. ఎవరు చేశారు, ఎక్కడి నుంచి చేశారు, జేబుల్లో తీశారా, జేబుల్లో వేశారా? గవర్నమెంట్ అంటే ప్రజలే గవర్నమెంట్. ఈ ప్రజలకి 4 శనగ్గింజలు ఇస్తున్నారు. 4 శనగ్గింజలు ఇస్తున్నాయంటే అక్కడ ఉన్నవి కొన్ని గుప్పిడి తీసుకొని 4 పంచి 4 వెనక్కి వేసుకుంటున్నారు. అప్పుడు కానీ అప్పు వీడికి తీర్చవలసింది ఈ గుప్పుడు తీర్చాలి, ప్లస్ వడ్డీ కూడా తీర్చాలి. అప్పుడు ఇదంతా ఈ నలుగురే కాకుండా ఈ ప్రజానీకం అందరి దగ్గర కూడా తీసుకొని పలికివ్వాలి. ఇది ఇప్పుడు జరుగుతుంది. ఎన్నికల నియమావళి వెలువడిన వెంటనే ఎలాంటి గ్రాంట్లు చెల్లింపులు చేయకూడదు, కొత్త పథకాలు ప్రకటించకూడదు, శంకుస్థాపనలు చేయకూడదు, రహదారి నిర్మాణాలు, తాగునీటి వసతి హామీలు ఇవ్వకూడదు ఎవరికి. ఇలాగుంది నేటి పరిస్థితి. నేడు అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో కులము, డబ్బు మాత్రమే ప్రముఖ పాత్ర వహిస్తున్నది. రాజకీయాల్లో చాలా నీచమైన స్థాయికి దిగజారిపోయింది. ఎన్నికల్లో బాగా ఖర్చు పెట్టగల వ్యక్తులకి మాత్రమే అభ్యర్థులు వస్తున్నారు. సీటు ఇవ్వాలంటే ఇంత ఖర్చు పెట్టాలి, వాడు ఖర్చు పెట్టగలగడా లేదా అన్నది కూడా ముందే చూసుకుంటున్నారు. ప్రజలకు ఇవ్వగలడా లేదా, ఇస్తే గెలవడా, గెలిచిన తర్వాత మనకి పార్టీకి ఉపయోగపడుతుందా లేదా అన్నది కూడా వాళ్ళు దృష్టిలో పెట్టుకుని, అవినీతితో కూడి కొలమానంతో లేదు. అవినీతి అనేదానికి అర్థం లేకుండా పెరిగిపోయింది. అభివృద్ధికి కృషి చేసిన అభ్యర్థులకి కూడా ఓటు వేయకుండా నిరాశపడుతున్నారు. ఓటరు నియోజకవర్గంలో ఉపయోగపడుతున్నాడా లేదా అన్నది చూసుకోవాలి. పోటీ చేసే వ్యక్తుల్లోని ఈ పార్టీ ఆ పార్టీ, ఇక ఇండిపెండెంట్ స్వతంత్ర అభ్యర్థులు ఉంటారు. ఈ ఎలక్షన్ కోడ్ వచ్చి వాళ్ళకి డిక్లరేషన్ అయిపోయిన తర్వాత ఎలక్షన్ అయ్యేలోపు ఎటువంటి ప్రమాదాలు ఎవరికి జరిగినా మిగతా పార్టీల వేళ ప్రభావం పడుతుంది. కొన్ని చోట్ల ఇండిపెండెంట్ అభ్యర్థి చనిపోతుంటాడు ఎక్కడైనా, ఎందుకంటే వాడు బాగా ఖర్చు పెట్టాడు గెలిచేస్తాడేమో అనే అనుమానంతో వాడు వీడిని ఏం చేయలేడు, ఎందుకంటే వీడికి సైనికులు ఉంటారు. మూడో వాడేవాడు ఇండిపెండెంట్, ఆ ఎలక్షన్ అక్కడికి ఆగిపోతుంది. ఇది ఎలక్షన్ నియమావళి ఈరోజు ఇలా తెలుసుకున్నాం. ఇక ప్రజావేదికగా వెళ్దాం, ప్రజల్లో స్పందన తెలుసుకుందాం. ఈరోజు ఇలా తెలుసుకున్నాం. ఉంటాం, బాయ్.